హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లోనే మనం పూసల నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. మనకైతే ఇంట్లో డైలీ పచ్చిపాలు ఉంటాయి కదండి, అవి మనకు పోను మిగిలినవి మేమైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాము. అవి 24 అవర్స్ తర్వాత తీసి చూస్తే మనకి ఇలా పాల మీద వెన్న అంతా కూడా సపరేట్ అయిపోయి ఉంటుంది. దాన్ని మనం నీట్గా సపరేట్ చేసుకొని సపరేట్ బౌల్లో కూడా స్టోర్ చేసుకోవాలి. ఇలా మేము వారానికి ఒకసారి అయితే నెయ్యి కాస్తామండి. వారం రోజుల పాటు ఇట్లాగే వెన్ననంతా తీసుకొని దాన్ని మేము సపరేట్గా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి నెయ్యి కాస్తాము. ఇదైతే అంతా పచ్చిపాలేనండి. మేమైతే అలానే గ్యాస్ మీద వెడల్పుగా ఉండే బౌల్ పెట్టుకోవాలి. దాంట్లో అయితే మనం ఫస్ట్ ఈ వెన్ననంతా కూడా వేసేసి 15 నుంచి 20 మినిట్స్ వరకు కూడా సిమ్లో పెట్టి కాయాలండి. హైలో పెట్టకూడదు, మాడిపోతుంది, సరిగ్గా వెన్న రాదండి. 15 to 20 మినిట్స్ మనం దాన్ని బాగా కాగనీయాలి. అలాగే కలిపెడుతూనే ఉండాలండి, గరిటతో వదిలేయకూడదండి. గ్యాస్ మీద పెట్టేసి మనం వెళ్ళి వేరే పనులు చూసుకొని వచ్చి మళ్ళీ కలిపెట్టడం అలా అంతా చేయకూడదు. దగ్గరుండి నీట్గా కలిపెడుతూ ఉండాలి. అలాగే 20 మినిట్స్ పూర్తయిన తర్వాత ఒక 5 మినిట్స్ మాత్రం హైలో పెట్టి మనం దాన్ని బాగా కలబెడుతూ ఉండాలి. అలా కలబెడుతూ ఉంటే మీకైతే నెయ్యి కంటెంట్లో వచ్చేస్తుందండి. చూడండి, ఇలా మీకు అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు పూర్తిగా మనకి నూనెలాగా నెయ్యిలాగా అంతా కూడా వచ్చేస్తుందండి. అలా వచ్చినప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసి దాంట్లో ఉండే డస్ట్ నెయ్యి రెండు కూడా సపరేట్ అయిపోతాయి. డస్ట్ అంతా కిందకి వెళ్ళిపోతుంది, నెయ్యి అంతా కూడా పైకి వచ్చేస్తుంది. అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసి ఒక 20 మినిట్స్ చల్లార్చాక ఇలా వడకట్టేసుకోండి. డస్ట్ అంతా పడేయండి. దీన్ని ఒక 1 అవర్ పాటు మీరు బయట సపరేట్గా పెట్టారంటే మీకు ఎంతో రుచికరమైన పూసల నెయ్యి అయితే మీకు రెడీ అవుతుందండి. ఇది అచ్చం మీకు షాప్లో లాగే ఇంట్లో మనం ఎప్పట్లా మజ్జిగతో చేసుకునే నెయ్యిలాగే అదే స్మెల్తో అదే టేస్ట్తో ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.